ఈ బత్తాయిలు నాంబిషాన చదువుకోలేని ఎదవరు. అక్కడ పెద్ద గాలి వీచి గరుత్మంతుడు అక్కడికి వస్తాడు. గరుత్మంతుని చూసి నాగాస్త్రాలన్నీ పారిపోయాయి. గరుత్మంతుని మహిమ తాకిడితో రామలక్ష్మణుల గాయాలన్నీ మాయమైపోయాయట. వారి బలము జ్ఞానము శక్తి రెట్టింపయ్యాయట. ఇది సొల్లు కాదు బాబోయ్, సొల్లు ప్రో సొల్లు మ్యాక్స్. ఏం స్టోరీరా బాబు. ఇక్కడ హీరో ఎవరో తెలీదు, యుద్ధం ఎవరు చేస్తున్నారో తెలీదు. అందరూ మాత్రం రామలక్ష్మణులను పొగుడుతుంటారు. కర్మ, మొత్తానికి వీరులు తిరిగి లేచారు. అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక ముందు యుద్ధం చేయబోయే రామలక్ష్మణులు తమ శక్తితో యుద్ధం చెయ్యట్లేదు, గరుత్మంతుడు ఇచ్చిన రెట్టింపు శక్తితో చేయబోతున్నారు. మన సొల్లు వీరులు తిరిగి లేచేసరికి వానరులు ఉత్సాహనాదం చేశారు. ఆ శబ్దం రావణుడికి వినిపించి, రామలక్ష్మణులు బంధింపబడి ఉన్నారు కదా, ఈ ఉత్సాహధ్వని ఏంటి అంటాడు. ఒరేయ్ మతోన్మాద పిచ్చి కుక్కల్లారా, వాళ్ళు చచ్చిపోయారు అని రావణుడికి తెలుసు, బంధింపబడ్డారు అని వాల్మీకి తెలుసు. కాని రావణుడెందుకు బంధింపబడ్డారు అంటున్నాడు? ఇది కథ కాబట్టి వాల్మీకి ఫ్లోలో రాసేశాడ్రా. తెలుసుకోన్రా ఎర్రిపిచ్చోళ్లారా. అంతలో మేఘాల్లో నుండి రక్తపు వర్షం కురిసింది. ధూమ్రాక్షుడు అనే రాక్షసుడు యుద్ధానికి వస్తున్నాడు. ఇక్కడ వాల్మీకి ఇలా రాశాడు: ఆ కపిసేన శ్రీరాముని బాహుబలం వలన సురక్షితంగా ఉండెను. రాముని వలన వానర సైన్యం సురక్షితంగా ఉందా? వానర సైన్యం వలన రాముడు సురక్షితంగా ఉన్నాడా? ఏం రాసావు వాల్మీకి? బుర్రండే రాసావా? ధూమ్రాక్షునికి హనుమకి యుద్ధం జరిగింది. ఇక్కడి నుండి రావణుడు ఒక రాక్షసుణ్ణి, అతని వెంట సైన్యాన్ని పంపుతుంటాడు. వాడు వస్తుంటే నక్కలు కూయడం, కాకులు అరవడం, ఎడమకన్ను అదరడం, వాడిని చూసి వానరులు పారిపోవడం, ఒక వానర నాయకుడు అతనిని ఎదుర్కొని అతన్ని కొట్టడం, అతనితో దెబ్బలు తిని మూర్చబోవడం, మళ్లీ వానర నాయకుడు స్పృహలోనికి వచ్చి రాక్షసుణ్ణి మూర్చబోయేలా కొట్టడం, వానర నాయకుడు చెట్లు కొండచర్యలు రాక్షసుని మీదకు విసరడం, రాక్షసులు బాణాలు వేయడం, చివరికి వానర నాయకుడి చేతిలో రాక్షస నాయకుడు చావడం. రిపీట్ రిపీట్ రిపీట్. మామూలు ల్యాగ్ కాదు. ఈ మధ్యలో కామెడీ ఏంటంటే, బాణాల దెబ్బలు తగిలి రక్తాలు కారుతున్న వానరుల్ని చెట్లకు బాగా పూసిన ఎర్రని పుష్పాలతో వాల్మీకి పోలుస్తుంటాడు. ఒరే పిచ్చికొక్కలారా, నిజానికి ఎర్ర పువ్వులు వాళ్ళు కాదురా, రామాయణాన్ని నమ్మే మీరే ఎర్రి పుష్పం. హనుమంతునిలో 14 బాణాలు దిగిపోతే చెట్లు మొలిచిన కొండలా ఉన్నాడు అని వాల్మీకి పోల్చాడు. ఇంతకన్నా చెత్త కవిని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇన్స్టాలోనూ ఎక్స్లోనూ కొంతమంది చెత్త కవితలు రాస్తుంటారు. అందులో ప్రతి ఒక్కడికి నేను పెడుతున్న పేరేంటంటే కలియుగ వాల్మీకి. ఈ తరపు వాల్మీకి. రావణుడి కొడుకులు సైన్యాధిపతులు చనిపోతుంటే ఇక నేరుగా రావణుడే యుద్ధానికి వస్తాడు. అంతవరకు రావణుణ్ణి కాటుక కొండలా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, నల్ల కొండలా ఉన్నాడని వర్ణించారు. కాని రాముడు రావణుణ్ణి చూడగానే అతని తేజస్సుని అందాన్ని పొగుడుతుంటాడు. ఎవరికీ అందంగా కనిపించని రావణుడు రాముడికి ఎందుకు అందంగా కనిపించాడో ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. మగాళ్లతో కౌగిళ్ళు, మగాళ్లను వర్ణించడాలు. నువ్వంటే నాకిష్టం, నీ ఎలకంటే నాకిష్టం. ఎక్కడో తేడా కొడుతుంది భయ్యా.